మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ మళ్ళీ అధ్యక్ష, సుమారు 15 మంది గౌరవ సభ్యులు అధ్యక్ష ఈరోజు ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి వసతుల మీద, ప్రభుత్వం యొద్ద ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, ఏ విధంగా ముందుకు పోతారనే అంశాల మీద వారిచ్చిన సలహాలు, సూచనలు, ఎంక్వైరీల మీద 15 మంది సభ్యులకు సమాధానం చెప్పాలంటే దయచేసి అధ్యక్ష, గతసారి లాస్ట్ సెషన్లో కూడా అధ్యక్ష మీరు సుదీర్ఘంగా రిప్లై ఇచ్చారని మీరు అంటా ఉన్నారు. కాబట్టి సమయం మెరుగినా నాకు ఇవ్వగలిగితే నేను అందరికీ సమాధానం చెప్తాను అధ్యక్ష. ప్రతి ఒక్క ఐటమ్ దీని గురించి ఈ యొక్క సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా వారు ఒక గౌరవ సభ్యులు నా ద్వారా మరి ప్రతిపక్ష నాయకులకి ప్రశ్నలు సంధించమని అడిగారు అధ్యక్ష. నేను ప్రశ్నలు సంధించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వారు చెప్పిన దాంట్లోనే కొన్ని ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో టు స్టార్ట్ విత్, ముందుగా నాగార్జున రెడ్డి గారు చాలా మరి అంశాల మీద వేదన పడుతూ there is a lot of bureaucratic bottlenecks as far as payment of wages to sanitation workers are concerned అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా మంది సబ్జెక్ట్ మీద స్పందించారు సభ్యులు. మోరాలెస్ సిమిలర్ గా ఉన్నటువంటి సమస్య కన్సైజ్ చేసి అందరూ చెప్పమంటారు అధ్యక్ష, అక్కడ ఇండివిజువల్ చెప్పండి. ఇండివిజువల్ గా చెప్పాలనుకుంటే ఈ రోజు సెషన్ దాంట్లో కాబట్టి కన్సైజ్ చేసి మీరు ఏదైతే రిగార్డింగ్ శానిటేషన్, టాయిలెట్స్, బాత్రూమ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు మన గవర్నమెంట్ ప్రయారిటీని మీరు చెప్పండి. రైట్. తర్వాత అందులో ఇంకేమైనా డిఫరెంట్ గా ఉంటే ఓకే అధ్యక్ష. ఐ థింక్ దే కెన్ గెట్ మోస్ట్ ఆఫ్ దేర్ ఆన్సర్స్ ఫ్రమ్ మై స్టేట్మెంట్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో సుమారు 1,00,000 ఇంచుమించుగా 1,00,000 టాయిలెట్లు యాక్చువల్లీ వర్కింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఎక్కువ శాతం గర్ల్స్ టాయిలెట్స్ ఉన్నాయి అధ్యక్ష. 50,944 గర్ల్స్ టాయిలెట్స్ అండ్ అరౌండ్ 37,797 boys toilets. Total together around 88,741 toilets are available అధ్యక్ష. ఈ టాయిలెట్స్ మెయింటెనెన్స్ గత ప్రభుత్వము హెడ్ మాస్టర్స్ ద్వారా ఈ యొక్క టాయిలెట్స్ మెయింటెనెన్స్ చేయడానికి ప్రయత్నాలు చేసింది, కానీ ఫలితాలు రాలేదు అధ్యక్ష. ది మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ టాయిలెట్స్ హావ్ బీన్ ఎంట్రస్టెడ్ టు సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ కింద వాళ్లకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ఈ యొక్క టాయిలెట్స్ మెయింటైన్ చేయాలనే ఒక ప్రయత్నం చేసింది అధ్యక్ష. 2016, 2017, 2018 2 సంవత్సరాలు చేసి 18-19 తర్వాత దీన్ని నిలిపివేసింది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాల కాలంలో స్కూల్ ఎడ్యుకేషన్ తరఫు నుంచి ఒక 100 కోట్ల రూపాయలు కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ అలొకేటెడ్ బడ్జెట్ టువర్డ్స్ మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ టాయిలెట్స్ అధ్యక్ష. వైడ్ GOMS నంబర్ 42 డేటెడ్ 31/1/2019. అంటే 2 సంవత్సరాల కాలంలో 16, 17, 18 అంటే అలొకేషన్ వాజ్ మేడ్ ఓన్లీ ఇన్ January 2019. ఓకే. సో దీనికి గాను సెర్ప్ వాళ్ళు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మీకు తెలుసు అధ్యక్ష, ఈ యొక్క టాయిలెట్స్ క్లీనింగ్ చేయడం ఎవరు చేస్తారు, జనరల్గా ఎంత దీనిలో బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది అనే సంగతి మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు దాన్ని స్పందించి ఒక మానవతా దృక్పథంతో ఏ విధంగా పారిశుద్ధ కార్మికులకు జీతాలు పెంచిన విషయాలు మరొకసారి సభలోని సభ్యులే దీన్ని ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. హవెవర్ సెర్ప్ వాళ్ళు ఈ యొక్క టాయిలెట్స్ జనరల్లీ మోర్ ఆర్ లెస్ ప్రైమరీ స్కూల్స్ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్కు జనరల్లీ వేర్ ద స్ట్రెంగ్త్ ఇస్ లిటిల్ బిట్ లెస్, అరౌండ్ 300 to 350 ఒక వ్యక్తిని పారిశుద్ధ కార్మికులుగా నియమించుకోవడం జరిగింది. ఫర్ హై స్కూల్స్ సో ఆల్మోస్ట్ ఇద్దరు కింద ఈ పారిశుద్ధ కార్మికుల్ని నియమించుకోవడం జరిగింది అధ్యక్ష. అండ్ దే హ్యావ్ ఆల్మోస్ట్ స్పెంట్ 62 crores 33 lakh rupees అధ్యక్ష. దీనికి 13/2/2019 అంటే 2 సంవత్సరాలు పనిచేయించుకున్న తర్వాత 13/2/2009 ఒక బిల్ రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష బై CEO సెర్ప్. ఈ CEO సెర్ప్ రేజ్ చేసిన బిల్కు మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కమిషనర్ గారు ఈ 62.33 crores అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వెళ్ళిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ త్రూ CFMS న్యూలీ ఇంట్రడ్యూస్డ్ కాన్సెప్ట్ ఆఫ్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కంప్యూటరైజేషన్ చేశారు అధ్యక్ష. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా చోట్ల పేమెంట్లు ఆగిపోయినాయి. దాని ద్వారా
somehow these 62 crores have been rejected by the finance department. But as on today, the bill, this amount ఈ సమయం కాస్త పూర్తిగా వృధా అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ ల్యాప్స్ అయిపోయింది అధ్యక్ష. ఈ అమౌంట్ ల్యాప్స్ అయిపోయింది. నౌ ద బాల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద ఫైనాన్స్. They have to restore the funds of 62.3 crores to the PD account of CERC to enable them to release the wages due to the sanitation workers. This is the present status. గౌరవ సభ్యులు అందరూ అడిగారు. ఇప్పుడు 2,000 రూపాయలు, మరి దీనికి 2,500 రూపాయలు ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్కు, హై స్కూల్లో 4,000 రూపాయలు వాళ్ళకి వేతనాలు ఇస్తా ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి మరి అమౌంట్ ఇవ్వలేదు. ఏంటి దీని పరిస్థితి అంటే దిస్ ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ రిప్లై ఫర్ దీస్ క్వశ్చన్స్ అధ్యక్ష. తర్వాత ఇక అమ్మా అది విద్యాశాఖ నుంచి ఫైనాన్స్ శాఖకు వచ్చింది. ఫైనాన్స్ శాఖ మంత్రివర్యులు దాని మీద స్పందిస్తారు. ఓకే, సో మీరు బిల్లు రేట్ చేసినప్పుడు అది చెప్పండి. 16, 17, 18 2 సంవత్సరాలు మీరు పనులు చేయించుకొని జనవరి 2019 మరి ఎలక్షన్ ముందు మీరు పారిశుద్ధ కార్మికులకు డబ్బులు ఇచ్చే మనసు కూడా లేకపోయా, పారిశుద్ధ కార్మికులకు కూడా డబ్బులు ఇచ్చే మనసు లేకపోయా, దానికి కూడా చెప్పే చంద్రబాబు చెప్తాను వాళ్ళు సమాధానం చెప్పింది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అడుగుతా ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏం చేస్తా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మరి ఆ టెండర్ల గురించి. మీకు టెండర్ల మీద మనసుంది, కానీ మీకు టెండర్ల మీద మనసుంది. ఆ టెండర్లు ఎక్కడ క్యాన్సిల్ అయిపోతాయో, ఆ హ్యామ్ ప్యాకేజ్ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చాం. 2 జిల్లాల కలిపి ఒకరికి ఇస్తున్నాం. మరి అవి ఏమైపోతాయో, మరి ఎందుకు మీకు ఇంత ఆత్రత ఉందో మాకు అర్థం కావట్లేదు. ఆ టెండర్ల గురించి మీకు ఎందుకంత బాధ్యత మాకు అర్థం కావట్లేదు. కానీ అదే ధ్యాసగిన ఈ పారిశుద్ధ కార్మికుల వేతనాలకు ఇచ్చేదానికి మీద పెట్టింటే ఇప్పుడు కూడా అందరికీ అమౌంట్ క్లియర్ అయ్యేది కదా. సో అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు చూసే ఉంటారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలో ఎంత బడ్జెట్ కేటాయించాము. ఇప్పుడు వరకు కని విని ఎరగని రీతిలో విద్యాశాఖకు సుమారు 14 నుంచి 15% బడ్జెట్ అలొకేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. దిస్ షోస్ అవర్ కన్సర్న్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ది స్టేట్. ఈ దేశంలోనే ఆదర్శంగా ఈ రాష్ట్రం నుంచే మరి ఈ సంస్కరణలు వేరే రాష్ట్రాలు కూడా అమలు చేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము అడుగులేస్తూ ముందుకు పోతున్నాం అధ్యక్ష. అండ్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రధానంగా ఈ రోజు మేము ఎంత కేటాయింపులు చేశామంటే అధ్యక్ష, 1,500 కోట్ల రూపాయలు 2019-20 మరి బడ్జెట్లో కేటాయింపులు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చేయడం జరిగింది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా పదే చెప్పడం అధ్యక్ష. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా రన్నింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్ కానివ్వండి, మరి ముఖ్యంగా కాంపౌండ్ వాల్స్ కట్టించాం. మేము అన్ని టెండర్ల ద్వారా చేసామన్నారు అధ్యక్ష. స్టీల్ అధ్యక్ష 25,000 స్కూళ్లకు ఇంకా కాంపౌండ్ వాల్స్ లేని పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. టాయిలెట్స్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ సాచురేషన్ మోడ్ కింద పోవాలనుకుంటే కూడా ఆల్మోస్ట్ 25,000 టాయిలెట్స్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ అధ్యక్ష. ఇంకా ఆల్మోస్ట్ 1.25 lakh టాయిలెట్స్ టోటల్ రిక్వైర్మెంట్ అయితే అరౌండ్ వీఆర్ నియరింగ్ టు 1 lakh అధ్యక్ష. సో 25,000 టాయిలెట్స్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఆన్ సాచురేషన్ మోడ్ అండ్ విల్ డూ దట్ అధ్యక్ష. ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము పూర్తిగా ఈ ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాన్ని మార్చి మేము ఈ విద్యకు ఏ విధంగా మరి పెద్ద సమయం చూపిస్తామని కూడా మీ ద్వారా మరి గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక ఈ చాలా మంది బాలరాజ్ గారు రేషనలైజేషన్ కింద మరి స్కూల్స్ చాలా వరకు మూతపడ్డాయనే విషయాన్ని మరి సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. ఇన్ ది నేమ్ ఆఫ్ రేషనలైజేషన్, ఇన్ ది నేమ్ ఆఫ్ లో స్ట్రెంగ్త్, 40 మంది ఉన్నారనో 30 మంది ఏదో ఒక యార్డ్ స్టిక్, ఒక పారామీటర్ లేకపోతే ఇంకోటి పెట్టేసి సుమారు 6,000 పైచులకు స్కూల్స్ను మూసివేసిన పరిస్థితిని కూడా ఈరోజు సభ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. వీఆర్ ఆన్ దిస్ జాబ్. We will scrutiny every closed school under the name of rationalization. రేషనలైజేషన్ కింద ఈ విధంగా మరి స్కూల్స్ మూసివేయడం వల్ల డ్రాప్అవుట్ రేషియో ఏమైనా పడిపోయిందా, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏమైనా తగ్గిందా, లేకపోతే ఆ ప్రాంతంలో ఏ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అధ్యక్ష. ఇట్స్ వెరీ సారీ టు సే అధ్యక్ష, ప్రధానంగా ఈ రేషనలైజేషన్ కింద స్కూల్స్ ఎక్కడైతే మూతపడ్డాయో అవన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ లొకాలిటీస్లో అని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇట్స్ వెరీ ప్యాథటిక్ సిచ్యుయేషన్.
we will definitely review all these for reopening of these closed schools which have been closed in the name of rationalization, అధ్యక్ష. మరి వారు ఈ దళితులకు మళ్ళీ దళిత ఆవాసాలను అభివృద్ధి చేస్తాం, మరి అది చేస్తామని చెప్పి ఈ విధంగా విద్య, అధ్యక్ష, విద్య ద్వారానే సమాజ అభివృద్ధి జరుగుతుందని చెప్పి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, అధ్యక్ష. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే స్ఫూర్తితోటి ఏ ప్రభుత్వాలు కూడా అధ్యక్ష వాళ్ళకన్నిటికీ టెండర్లు ప్రాజెక్టుల మీద మరి చేత కానీ ఇదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ది సొసైటీ, అధ్యక్ష. The amount what we are spending on education is an investment on the society, అధ్యక్ష. ఈ రోజు ఇంత పెద్ద పీట వేసాం, అధ్యక్ష. మీరు టాయిలెట్ దగ్గర నుంచి మొదలు పెట్టారు సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ, అధ్యక్ష. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వీకెస్ట్ లింక్స్, అధ్యక్ష, ఇన్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రన్నింగ్ వాటర్ లేదు, అధ్యక్ష. టాయిలెట్స్ నిర్మాణం లేదు, అధ్యక్ష. తర్వాత వాటి మెయింటెనెన్స్ లేదు, అధ్యక్ష. ఫినాయిల్ అక్కడ ఫినాయిల్ ఇచ్చారా, బ్రష్లు ఇచ్చారా, లేకపోతే ఎవరు చేస్తా ఉన్నారనేది దిస్ మీనియల్ జాబ్స్ హూ విల్ డూ, అధ్యక్ష. So we need to give special emphasis for this activity, అధ్యక్ష. అందుకే, అధ్యక్ష, ఈ బడ్జెట్లో మేము టాయిలెట్ల గురించి ప్రత్యేకంగా 160 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయింపు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం, అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు has asked the education department to look into or to explore the possibility of introducing bio toilets. It's a very important suggestion, అధ్యక్ష. డెఫినెట్గా వీల్ లుక్ ఇంటూ ఇట్, అధ్యక్ష. వీ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్. మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎలా అవుతుంది, ఎందుకంటే వర్కర్స్ దొరకడం చాలా కష్టం, అధ్యక్ష. ఈరోజు ఈ సెర్ప్ ద్వారా 2 సంవత్సరాల నుంచి జీతాలు లేకపోతే ఇంకెవరు వస్తారు, అధ్యక్ష? సెర్ప్ ద్వారా వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చామంటున్నారు. ఇచ్చి అక్కడి నుంచి గ్రూపుల ద్వారా ఒకరిని లేకపోతే ఇద్దరిని మరి ఈ యొక్క స్కూల్ టాయిలెట్స్ క్లీనింగ్ లో చేస్తా ఉన్నారు సార్. చాలా చోట్ల ఐఎమ్ వెరీ సారీ విత్ డీప్ హార్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, అధ్యక్ష, దీస్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇట్ అట్లీస్ట్ నీళ్లు పెట్టే ఈ యొక్క పని కూడా ఇది బీయింగ్ డన్ బై ది స్టూడెంట్స్ అని చెప్పడానికి నిజంగా నేను చాలా బాధపడుతున్నాను, అధ్యక్ష. ఇట్స్ వెరీ వెరీ పాథటిక్ సిచ్యువేషన్, అధ్యక్ష. వీ విల్ నాట్ అలౌ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, అధ్యక్ష. ఇక ఈ యొక్క ప్రత్యామ్నాయం సెర్ప్ మోడల్ మరి మధ్యలో ఆపేశారు, అధ్యక్ష. సెర్ప్ మోడల్ ద్వారా మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ యొక్క టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఇట్ ఇస్ నాట్ ఎ సక్సెస్ స్టోరీ, అధ్యక్ష. ఎందుకంటే ఫర్ వేరియస్ రీజన్స్ విచ్ ఐ హ్యావ్ నౌ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ దిస్ ఆగస్ట్ హౌస్, అధ్యక్ష. నాగార్జున రెడ్డి గారు ఇంకో సలహా ఇచ్చారు, అధ్యక్ష. పంచాయతీల ద్వారా ఇదేమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడున్న ఈ యొక్క సిస్టంలో చాలా ఆవేదనతో చెప్పారు. హెడ్ మాస్టర్స్ నుంచి ఎంఈఓస్ నుంచి డిఓస్ నుంచి పీడీడోమా నుంచి సర్ప్ వెలుగు ఈ విధంగా తిరిగి లాస్ట్కు డబ్బులు లేకుండా పోయినాయి, అధ్యక్ష. సో ఈ ఆస్కింగ్ గ్రామ పంచాయతీల ద్వారా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా, అధ్యక్ష? మేము ఖచ్చితంగా వీఆర్ ఓపెన్ టు దట్. గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ కార్మికులకు మరియు బడ్జెట్ ఈ రెండుకి బికాజ్ దే షార్టేజ్ ఆఫ్ ఎంప్లాయీస్. గ్రామ పంచాయతీల్లో స్కావెంజర్స్ పోస్ట్ కానీ మరి పారిశుద్ధ కార్మికులు కానీ క్యాడర్ లేదు, అధ్యక్ష. ఓన్లీ స్ట్రీట్ మరి మెయింటెనెన్స్ వాటికే ఉంటుంది, అధ్యక్ష. బట్ హవెవర్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ యూ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ ఇట్. బట్ అదర్వైజ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ ప్లాన్స్ టు entrust this job of maintaining these toilets and transferring of these funds to the headmaster of the schools, so that at least you will have more independence. ఆయన కొంచెం పూర్తిగా ఫ్రీడమ్ ఉంటుంది, కొంచెం మరి స్వతంత్రం ఉంటుంది. దాని ద్వారా అమౌంట్స్ కూడా డైరెక్ట్గా వారికి అందుబాటులో ఉంటుంది అనే ఒక ఆలోచన మనం చేసాం, అధ్యక్ష. ఇంకా ఈ పంచాయతీ మోడల్ కూడా డెఫినెట్గా వీళ్ళు లుక్ ఇంటి, అధ్యక్ష. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల గురించి కూడా గౌరవ సభ్యులు అడగడం జరిగింది, అధ్యక్ష. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ని పూర్తిగా రాజకీయం చేసిన ఘనత గత ప్రభుత్వాన్ని చెప్పి చెప్పడానికి చాలా బాధపడుతున్నాను, అధ్యక్ష. దాంట్లో కూడా పూర్తిగా రాజకీయం చేశారు, అధ్యక్ష. అక్కడ కూడా ఓటుకు నోటు కేసులు వచ్చేసాయి, అధ్యక్ష. సార్ అక్కడ కూడా మరి చాలా చోట్ల మరి ఈ యొక్క స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరపలేని పరిస్థితిలో మరి కొన్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేకుండా కూడా ఉన్న పరిస్థితి ఈ రోజు ఈ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం, అధ్యక్ష. దీని కాల పరిమితి 2 సంవత్సరాలు, అధ్యక్ష. మరి ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని మరి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, అధ్యక్ష. వారి యొక్క తల్లిదండ్రుల ద్వారా సెక్షన్ 2 క్లాసులకు విత్ ప్రాపర్ రిజర్వేషన్స్ అండ్ విత్ ప్రాపర్ అలొకేషన్స్ వీ హ్యావ్ టు డూ ఇట్, అధ్యక్ష. ఎస్ వీ విల్ డూ ఇట్, అధ్యక్ష, బట్ వితౌట్ ఎనీ పొలిటికల్ ఇంటర్వెన్షన్, వితౌట్ ఎనీ పొలిటికల్ ఫ్లేవర్ అట్ ఆల్. Purely for the development of the schools, we will go ahead for constituting this school management committees, అధ్యక్ష. ఇకపోతే ఈ వాచ్మెన్లు తర్వాత స్కూళ్ళలో సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి ఉదయభారత్
arrangements like in the form of constructing compound walls. So construction of compound walls is also under the way, అధ్యక్ష. మేము ప్రతి స్కూల్కు మా ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. కాంపౌండ్ వాల్స్, రన్నింగ్ వాటర్స్, టాయిలెట్స్, స్కూల్ కాంప్లెక్సెస్ లాగా 2 సంవత్సరాల లోపల చేయాలనే ఒక నిర్దేశాన్ని ఈ రోజు విద్యాశాఖకు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వీఆర్ ఆన్ ది జాబ్ అధ్యక్ష. వీ విల్ డెఫినెట్లీ రీచ్ టు ది టార్గెట్స్ మరి ఫిక్స్డ్ బై అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అధ్యక్ష. ఇక ఈ జూనియర్ కాలేజెస్ తర్వాత మరి ఇతర కాలేజెస్ మీద టేక్ ఓవర్ జోగారావు గారు ఒక కాలేజ్ గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. టేక్ ఓవర్ చేయాలి కాలేజ్ అని డెఫినెట్లీ ప్రతిపాదనలు పంపిస్తే మేము డెఫినెట్గా వీళ్ళు లుక్ ఇంటేట్ అధ్యక్ష. ఇట్ షుడ్ బి బై ది మేనేజ్మెంట్ అధ్యక్ష. మరి ఇక్కడ ఆదిమూలం గారు వాళ్ళ మండలంలో జూనియర్ కాలేజెస్, తర్వాత శ్రీధర్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో సాక్షాత్తు మరి ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మరి కాన్స్టిట్యున్సీలోనే స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. రీసెంట్లీ కౌన్సిల్లో కూడా మోడల్ స్కూల్స్ గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు అధ్యక్ష, మోడల్ స్కూల్స్ 3 ఫేజ్లో శాంక్షన్ అయినప్పుడు 163 మోడల్ స్కూల్ శాంక్షన్ అయింది అధ్యక్ష. 164వ మోడల్ స్కూల్ శాంక్షన్ అయింది, బట్ ఇట్స్ నాట్ ఇన్ phase 1, ఇట్ ఈస్ ఇన్ phase 3. phase 1, phase 2, phase 3 అని 3 ఫేజ్ల్లో ఈ స్కూల్ శాంక్షన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ స్టార్టింగ్ మోడల్ స్కూల్స్. బట్ phase 3లో ఉన్న స్కూల్లో ఒకటి శాంక్షన్ అయింది ఎలాగని చెప్పి చూస్తే అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మరి మాజీ ముఖ్యమంత్రి గారి మరి నియోజకవర్గంలోని స్కూల్ను phase 3 నుంచి తీసుకొచ్చి phase 1లో పెట్టి స్కూల్ శాంక్షన్ చేయించాలని అనిపించుకున్నారు అధ్యక్ష. కనీసం ఈ రోజు కూడా ఆ స్కూల్లో శాంక్షన్ పోస్ట్ తెప్పించుకోలేక దాన్ని అలాగే వదిలేసిన పరిస్థితిని ఈరోజు మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. దిస్ షోస్ ది కమిట్మెంట్. అంటే ఏదైనా కానీ జస్ట్ మసిపూసి మారేడు కట్ చేసి స్కూల్ తెచ్చామనో, అది చేసామనో, ఇది చేసామనో, లేకపోతే ఒక పబ్లిసిటీ ద్వారా పోవడం తప్ప దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ టు ది డీప్ రూట్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అండ్ సాల్వింగ్ ఇట్ అధ్యక్ష. ఒక మోడల్ స్కూల్ వాళ్ళు మరి phase 3 తీసుకొచ్చి వాళ్ళ నియోజకవర్గంలో మరి ప్రతిపక్ష నాయకులు మన నియోజకవర్గంలో పెట్టి కనీసం వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కూడా దానికి శాంక్షన్ పోస్ట్ తెచ్చుకోలేకపోయినారు అధ్యక్ష. Whom are they cheating? Whom are they deceiving, Adhyaksha? Adhyaksha, all the schools, whatever these schools actually, which are actually not having toilets, compound walls, we'll go on saturation board. చెప్తానండి, అచ్చెన్నాయుడు గారికి ఇంత చెప్పినా కూడా సార్, అచ్చెన్నాయుడు గారి మైండ్ ఇట్ ఇస్ నాట్ గోన్ అవుట్ ఆఫ్ ది స్టాండర్డ్స్. అధ్యక్ష, టెండర్స్ గురించి అచ్చెన్నాయుడు గారికి అంత ఆతృత ఉంటే జస్ట్ గివ్ మీ 1 minute టైం. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు మరి ఆ టెండర్స్ 6 టెండర్ల గురించి ఆయన ఎందుకంత వరి అవుతున్నారో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. దోస్ 6 tenders హ్యావ్ బీన్ ఫైనలైజ్ ఆన్ హ్యామ్ మోడల్. లాస్ట్ టైం వస్తే నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. ఒక సభ్యులు అడిగారు, ఏలూరు గౌరవ సభ్యులు, ఏలూరు సంవత్సరం వారు కూడా దీని గురించి బాధ. నేను హ్యామ్ టెండర్స్ ఏమైనాయి, 800 కోట్ల టెండర్ అధ్యక్ష. 800 కోట్లు, 1000 కోట్ల టెండర్లు అవి ఏమైపోతాయి? దాన్ని ఆపారా? లేకపోతే దాన్ని టెండర్ క్యాన్సిల్ చేస్తారా? లేకపోతే దాన్ని ఏమైనా రివర్స్ టెండరింగ్ చేస్తారా? లేకపోతే జ్యుడిషియల్ కమిషన్? అధ్యక్ష, వీఆర్ నాట్ హియర్ ఫర్ టు ప్లే టు ద క్రౌడ్స్ ఆర్ టు ద గ్యాలరీస్ అధ్యక్ష. మా ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు సార్, జవాబుదారితనం, పారదర్శకత, అవినీతి రహితం. దీస్ ఆర్ ది డిక్టమ్స్ ఆన్ విచ్ యువర్ వర్కింగ్ అధ్యక్ష. ఆ పారామీటర్లోకి అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి 6 టెండర్లు ఒకసారి అధ్యక్ష. 6 టెండర్లలో హ్యామ్ టెండర్లు ఒకటి అచ్చెన్నాయుడు గారు మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో విజయనగరం, శ్రీకాకుళంలో సంబంధించినటువంటి ప్యాకేజ్ 1 ఏదైతుందో అది సిన్స్ ఇట్ ఈస్ కమిషన్, వీఆర్ రివ్యూయింగ్ ఇట్. We are reviewing that tender. The rest of the 5 packages what actually have been already awarded and interested, we have asked them to stop it. Okay, right. ఇంకేమైనా వాళ్ళకి సమాధానం? సో దిస్ ఇస్ వాట్ పారదర్శకత లేదు సార్. వాళ్ళు కాంపిటేటివ్నెస్ ఉండకూడదు అని చెప్పి కొత్త మోడల్స్ తీసుకొచ్చారు సార్. ది రియల్ ఇంట్రెస్ట్ ఇస్ నాట్ దాట్ సార్. సో ఇకపోతే స్కూల్ కమిటీలు గురించి చెప్పడం జరిగింది కదా. స్కూల్ కమిటీ గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. స్కూల్ కమిటీ గోయింగ్ అహెడ్ విత్ దట్ అధ్యక్ష. వాచ్మెన్ పోస్ట్ అన్ని త్రూ కాంపౌండ్ వాల్స్ అండ్ wherever there is a possibility, we are trying to strengthen the hands of headmaster. ఈ అన్ని సర్పు తర్వాత ఇవన్నీ కొంచెం tedious మెథడ్స్ అధ్యక్ష. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అధ్యక్ష. సో బట్ ఏవైనప్పటికీ
పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో 63 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఏవైతే అవి డిజైన్ అయిపోయాయో, ఏవైతే ఫండ్స్ ల్యాప్స్ అయిపోయినాయో, దో ఇట్ డజంట్ పర్టైన్ టు us, still we'll take the responsibility of going around the finance department and see that amount will be released very soon. అధ్యక్ష, this is about the pending bills. అధ్యక్ష, ఇక మినిస్టర్ గారు సార్ మీరు చాలా 13 మంది అడిగారు సార్ యూ హ్యావ్ అలౌడ్ 13 people to 14 people to అది సార్ 13 మందికి మీరు పెట్టారు సార్. మేము అన్ని సమాధానం చెప్తాం సార్. ఓకే నో సార్ వన్ మోర్ సార్ టైం కాదు, ఇతను ప్రశ్నించుకునేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇతను ప్రశ్నించుకునేది అది సమాధానం. మళ్ళీ ఇంకో ఫోరంలో వస్తారులేండి సభ్యులు. సార్ ఇక ఈ అమ్మఒడి కార్యక్రమం గురించి కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఇట్స్ వెరీ క్లియర్ అధ్యక్ష. అమ్మఒడి కార్యక్రమం ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అధ్యక్ష. ఇది నవరత్నాల్లో ఒక నవరత్నం అధ్యక్ష. దీని ద్వారా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఓన్లీ బై అనౌన్స్మెంట్ ఆఫ్ ద స్కీమ్, అంటే ముఖ్యమంత్రి గారి మీద ఎంత విశ్వసనీయత ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు దాన్ని బట్టి తెలుస్తుంది అధ్యక్ష. ఒకటే అనౌన్స్ చేశాం అధ్యక్ష, ఆల్రెడీ స్కూల్స్ ఆర్ గెటింగ్ ఫీల్డ్ అప్ సార్, అండ్ దెర్ ఆర్ ఆల్మోస్ట్ నో వేకెన్సీ బోర్డ్ సార్ యాక్చువల్లీ దేర్. సో మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రైమరీ మరి ముఖ్యంగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ముబ్బడిగా ప్రారంభించడానికి అవకాశం లేకుండా కూడా we want to control. We would like to take up that responsibility, that the power of sanctioning new schools from DO to the government అధ్యక్ష. We will ensure that quality education, వాళ్ళు విలువలతో కూడిన గుణాత్మకమైన విద్యను అందించడం ఈ యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.